గురువుగారు, గోసేవ అనేది గ్రహదోషాల్ని గృహదోషాల్ని కూడా నివారిస్తుంది కదా. అటువంటి గోసేవను ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఎలా నిర్వహించుకోవాలంటారు? పరమేశ్వరుడు నిరంతరం ధేనువును చూస్తూ ఉండగా ఆ స్వామి ఎదురుగా ఉండేటటువంటి బసవన్న మనందరికీ ప్రతీక. స్వామి ఆలయంలో బసవేశ్వరుడు స్వామిని నిరంతరం దర్శనం చేసుకుంటూ ఉంటాడు. మరొక వైపున శ్రీమన్నారాయణమూర్తి కృష్ణావతార స్వరూపంలో మనం భావించినట్లయితే స్వామి చుట్టూరా కూడా గోవులు దర్శనమిస్తూ ఉంటాయి. గో మధ్యంలో పరమేశ్వరుడు కృష్ణ రూపంలో దర్శనమిస్తాడు. ఆయన ముందు గోగోప గోపి జన మధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం అని కృష్ణ సంబంధంగా ఉండే స్తోత్రావళి ఉండగా, పరమేశ్వరుడు ఆయన సాన్నిధ్యంలో ఉండేటటువంటి నందీశ్వరుడినే నిరంతరం చూస్తూ ఉంటాడు. కార్తీక మాసం శివకేశవులకు అభేదాన్ని సూచించేటటువంటి మాసం. ఈ మాసములో అష్టమి తిథికి గోపాష్టమి అని పేరు. గోసేవకు ప్రత్యేకంగా చెప్పబడినటువంటి తిథి అష్టమి తిథి. శుక్లపక్షంలో గోపాష్టమి మొదలుగా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి కృష్ణాష్టమితో సమానమైనటువంటి అష్టమి తిథి వరకు గోసేవ నిర్వహించాలి. గోపుచ్చమును స్పృశించడం, గోవుకు పచ్చికను ఆహారంగా అందించడం, బెల్లం శనగలు నానబోసినవి ఈ రెండింటి మిశ్రమాన్ని గోమాతకు ఆహారంగా అందించడం, గోవు చుట్టూరా ప్రదక్షిణలు చేయడం, గోవు నిలుచునే నిమిత్తమై గోవుకు విశ్రాంతి కలిగించే నిమిత్తమై చక్కటి వసారాలను మండువాలను ఏర్పాట్లు చేయడం, గోవును అపారమైన కరుణ వాత్సల్యపూరిత దృక్కులతో చూస్తూ గోపుచ్చమును స్పృశిస్తూ గంగడోలును నిమరడం, గోవుకు దగ్గరగా ఉండి గోవును వాసన చూస్తే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా మన దరిచేరవు అంటూ ఆధునిక వైజ్ఞానికవేత్తలు నిరూపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో గోసేవ అమృతమయమైనటువంటిది. గోమయానికి అమృతం అనే పేరు కూడా ఉంది. గోక్షీరమునకు అమృతము అనే పేరును వేదమే వివరిస్తుంది. బ్రహ్మదేవుడు పూర్వం అమృతాన్ని సిద్ధం చేసి దేవతలంతా కూడా స్వీకరించిన తరువాత మానవులంతా వెళ్ళి మా పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నించగా, బ్రహ్మదేవుడు మీకోసం కలియుగంలో కామధేనువు గోమాతనే మీకు అందించి ఉన్నాను కనుక ఆ గోక్షీరములే మీకు అమృతమయములు అంటూ వివరించిన వృత్తాంతాన్ని కృష్ణ యజుర్వేదంలో మనం గమనించవచ్చు. స్వాహ స్వధ అనే పేరిట ఈ గోమయంతో మనం, గోక్షీరంతో మనం, గోఘృతంతో మనం సిద్ధం చేసుకునేటటువంటి పంచగవ్య పదార్థమే ఆరోగ్యదాయకం అని కూడా శ్రేష్ఠులు తెలియజేస్తారు. కాబట్టే ఈ కార్తీక మాసంలో గోసేవ చేద్దాం. ఒక్క గోమాతను పోషించడం మనకు కష్టం కావచ్చు. అలాంటి తరుణంలో గోశాలలు ఉన్న చోటికి వెళ్ళి యథాశక్తి ఆర్థికంగా గోశాల నిర్వాహకులకు సహాయాన్ని అందించి గోసేవలో పాలు పంచుకుంటే కూడా గోసేవ చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. సంతానం లేదు అనేటటువంటి బాధతో సూర్యవంశ చక్రవర్తులలో అగ్రగణ్యుడైనటువంటి దిలీప చక్రవర్తి తన భార్య సుదక్షిణాదేవి వెంటరాగా 40 రోజుల పాటు గోసేవ చేసిన వృత్తాంతాన్ని రఘువంశ మహాకావ్యంలో మనం గమనించవచ్చు. దిలీప చక్రవర్తి ఇల్లాలైన సుదక్షిణ 20 రోజులు వెరసి మరి ఒక 20 రోజులు ఇలా 40 రోజులుగా చేసిన ఆ గోసేవ కారణంగా పరమ అద్భుతమైన పరాక్రమోపేతుడైనటువంటి కుమారుడు జన్మించాడు. అతడే రఘుమహారాజు. సూర్యవంశానికి రామచంద్ర వంశం అన్న పేరు లేదు, దిలీప వంశం అన్న పేరు లేదు. రఘుమహారాజు పేరిట రఘువంశం అన్న పేరే సార్థకమైంది. ఎందుకంటే ఆ తండ్రి దిలీప చక్రవర్తి గోసేవ చేసి ఉన్నాడు. సంతానం కావాలి లేదా సంతానానికి ఉన్నత స్థానంలో ఉద్యోగాలు లభించాలి, సంతానం వృద్ధిలోకి రావాలి అనే ఆలోచనలు కలవారంతా కూడా కార్తీక మాసంలో విధిగా అష్టమి నుంచి అష్టమి వరకు ఈ మధ్యకాలంలో, తర్వాత ఎప్పుడైనా సంవత్సర కాలం అంతా కూడా గోసేవ చేసే ప్రయత్నం చేయాలి. గోసేవలో పాలు పంచుకోవాలి. ఇది గోసేవకు ఉండేటటువంటి మహాత్మ్య సంబంధిత కథలలో ఒక అంశం.
గావో భగో గావ ఇంద్రో మే అచ్చాత్ గావ సోమస్య ప్రథమస్య పక్ష. గోసూక్తంలో ఒక మంత్రం ఇది.